ప్రపంచంలో ఎక్కడున్నా మీ గోత్రనామాలతో వేదమందిర్ నిర్వహించే ఆన్లైన్ పూజలు హోమాల ద్వారా దైవ అనుగ్రహాన్ని పొందండి. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, విశ్వ నియమాల ప్రచారకురాలు లక్కరాజు నిర్మలమ్మ గారు. ఇప్పుడు అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అమ్మ. నమస్తే అమ్మ, అసలు ముందుగా ఎన్నెన్నో టాపిక్లు చేస్తున్నాం కానీ ఒక ఇంటి ఇల్లాలు ఏ రకంగా ఉండాలి అనే విషయం మాత్రం ఇంతవరకు ఎప్పుడు మాట్లాడుకోలేదు. ఒక ఇల్లాలిగా, ఒక అమ్మగా ఇప్పటి వరకు మీరు ఎన్నో బాధ్యతలు నిర్వర్తిస్తూ ఇటు సమాజంలో చేసేయి, ఇటు మీ పుస్తకాలు రాసుకోవడం, ఎన్నెన్నో మీరన్నీ కూడా సేమ్ టైంలో అంటే ఏకకాలంలో అన్ని మంచిగా సమన్వయం చేసుకుంటూ వచ్చారు. దీనికి సమాధానం మీ దగ్గర నుంచి కరెక్ట్గా వస్తుందేమో, ఈ బ్యాలెన్సింగ్ కానీ నిజంగా ఎలా ఉండాలో ఏంటో అని నాకు అనిపించింది. అందుకే అడుగుతున్నా, ఇంటి ఇల్లాలు ఎలా ఉండాలంటారు? ఇంటిలో పురుషుడు ఎలాగుండాలని కూడా ప్రతి వాళ్ళు తెలుసుకోవాలి. ఎందుకు అంటే ఒక స్త్రీ పరా ఇంటి నుంచి వేరే ఇంటి నుంచి పరా ఇంటికి వస్తుంది. అమ్మా వచ్చిన తర్వాత పురుషుడు ఫస్ట్ ఎలాగుండాలో తల్లి తండ్రి పురుషుడికి నేర్పించాలి. అది చాలా ముఖ్యం. స్త్రీకి ఎంత నేర్పించో పంపిస్తారు. ఇప్పుడు నువ్వు అడిగిన క్వశ్చన్సే నా బుర్రలో టక్కున వస్తుంది. ఏదో ఎవరింటికన్నా వెళ్ళగానే, అరే ఇంట్లో ఉన్న ఆమెకు ఇంత ఓపిక లేదు, మా పిల్లలకి ఇంత ఓపిక లేదు, వీళ్ళని చూస్తే ఇట్లా ఉన్నారు అన్నది 100% కరెక్టే. కానీ పురుషులకు కూడా ఉండాలి కదా. ఆ క్వశ్చన్ ఎందుకు ఎవరు అడగరు అని నాకు ఎప్పుడు వేధిస్తూ ఉన్నటువంటి నేను అడుగుతా అమ్మా, మీరేం బాధపడకండి. ఎందుకంటే పురుషుడిలో కూడా పరివర్తన ఉంటే ఒక స్త్రీ పరాయి పిల్ల మన ఇంటికి వచ్చినప్పుడు దాన్ని గౌరవించాలని, ప్రేమించాలని, చులకనగా చూడకూడదని, నలుగురిలో తనకు నేను భర్తగా సపోర్ట్ ఇవ్వాలని, నలుగురిలో తనను అవమానించకూడదని ముందు తెలుసుకుంటే ఈ స్త్రీ ఎలాగుండాలనేది ఆల్రెడీ పుట్టినప్పటి నుంచి నేర్పిస్తారు మనకి. ఆడపిల్లవా ఇట్లుండు, ఆడపిల్లవా అట్లుండు, ఆడపిల్లవా ఇట్లుండు, ఆడపిల్లవా అట్లా చూడు, ఆడపిల్లవా ఇట్లా నడు, ఆడపిల్లవా వదిగు, అట్లా నవ్వకు, ఇట్లా ఇట్లా. ఇంటి పక్కోళ్ళు చెప్పారు, ఇంటి ముందున్నోళ్ళు చెప్పారు, ఇంటి వెనుకున్నోళ్ళు చెప్పారు, కుటుంబ సభ్యులు చెప్పారు, మన ఫ్రెండ్స్తో ఉన్నటువంటి మూక కూడా మనకు చెప్పారు. ఏంది ఆడపిల్లలు నవ్వకుండా గట్టిగా పక్కన వేస్తున్నావు ఎందుకే అంటే జీన్స్లోనే ఉంది. భారతీయ కుటుంబ వ్యవస్థ అంటే స్త్రీ మీద ఆధారపడి ఉందని. ఇవాళ స్త్రీ మీద ఆధారపడినటువంటి ఇంత కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నంగా మారడానికి పురుషుడు కూడా తోడవుతున్నాడు. అది కాకూడదు, మీరు అన్నట్టమ్మా, ఇందాక కాకూడదని నా ఉద్దేశం. మీరు ఇందాక చెప్పిన లక్షణాలన్నీ గనక క్వాలిటీస్ అబ్బాయిలో ఉండగలిగితే ఆ ఇంట్లో స్త్రీ ఆటోమేటిక్ గా మంచి ఇల్లాలు అవుతుంది కదా నాన్న. నిజమమ్మా. తనను అవమానించినప్పుడు కళ్ళ నీళ్లు పెట్టుకుంటుంది అమ్మాయి, కానీ బయటకు చెప్పుకోలేదు కదా. పోనీ పుట్టింటికి వెళదామంటేనా ఏమైంది, 2 మాటలమ్మా, నాకు మొగుళ్ళు బాగా కొట్టి కొట్టి పంపించారు, మేము పడ్డాం, ఈ మాట తిట్టంగానే నువ్వు వెళ్ళిపోతావా అంటారు. కాబట్టి డాక్టర్స్, ఇంజనీర్స్, చదువుకున్న ఎడ్యుకేటర్స్ ఇబ్బంది పడటం నేను కళ్ళారా చూశాను. ఎస్, ఎందుకంటే మేము ఇంత చదువుకున్నాము కానీ ఇంట్లో నాకు ఇస్తున్న ట్రీట్మెంట్ ఈజ్ టోటల్లీ డిఫరెంట్. వాళ్ళకంటే ఎక్కువ నేను యోగ్యురాలని, అర్హత కలిగిన దానిని, అయినా అణిగిమణిగి పడుంటున్నాను. అర్హత లేని భర్తను నా భర్తగా నేను ఎంచుకున్నాను అన్న స్త్రీలు వేల మంది, లక్షల మంది ఉన్నారు. ఎంతమంది వేల మంది కళ్ళ కంట నీరు పెట్టుకొని ఆ గడప దాటి ఆ కన్నీళ్లు బయటికి రావటం లేదో తెలుసా నాన్న. మనం అనుకుంటాము స్త్రీలు వాళ్ళ రాక్షసత్వంతో ఉన్నారు, స్త్రీలు వాళ్ళ మొగుళ్ళను చంపేస్తున్నారు. అలాంటివన్నీ ఎలా వచ్చాయి అంటే రాను రాను జనరేషన్, మా అమ్మమ్మ వాళ్ళ పరిస్థితులు వేరు, మా అమ్మ వాళ్ళ పరిస్థితులు వేరు, మా జనరేషన్, మా తర్వాత మీ జనరేషన్ వేరు, మీ జనరేషన్, మీ పిల్లల జనరేషన్ వేరు. మరి జనరేషన్ మారుతున్నా కొద్దీ నేను ఇదే పద్ధతుల్లో ఉంటాను, స్త్రీకే ఓపిక ఉండాలి, నేను మారను, నేను మొండివాడిగా ఉంటాను. ఇది ఒక్క చిన్న కేసు నువ్వు వింటే నవ్వుతావు. భార్యాభర్తలు ఇద్దరు, ఒక తెలంగాణ అమ్మాయి ఆంధ్ర అబ్బాయి నుంచి పెళ్లి చేశారు. ఒక కూర తీసి దాని మొహాన కొట్టాడు ఒక రోజు. ఎందుకు కొట్టాడో చెప్తా విను. ఉల్లిపాయలు టమాటాలు వేస్తేనే కూరలో ఆంధ్ర వాళ్ళు తింటారట, ఒక ఏరియా వాళ్ళు. ప్రతి కూరలో ఉల్లిపాయ టమాటా ఉండాలట. ఈ అమ్మాయికి ఏంటంటే బెండకాయ ఫ్రై లాగా, అరటికాయ కూరలో కూడా ఫ్రై లాగా కొంచెం ఉల్లిపాయలు వేసి కొంచెం నిమ్మకాయ పిండి కూర వండుతుందట. అది ఆ అమ్మాయికి చాలా ఇష్టం. ఒక్క రోజు వండిందట.
తీసి మొహం మీద విసిరి పడేశాడట. అంటే దీనికి నచ్చింది వండుకునే స్వాతంత్రం లేదు. కరెక్ట్ మాట అడిగావు, అది నా పాయింట్. ఏ 40 ఏండ్లు వచ్చినా, 50 ఏండ్లు వచ్చినా, 60 ఏండ్లు వచ్చినా, చచ్చే ముసలోళ్ళు వచ్చినా, నా భార్యకి ఈ కూర ఇష్టం, ఏమ్మా వండుకొని తింటావా, ఏమ్మా నీకేమైనా ఇష్టమా, నిన్ను పుట్టింటికి తీసుకెళ్లాలా, బయటికి ఎక్కడికైనా తీసుకెళ్లాలా అనే మొగుడున్నాడా? డిఫరెంట్ క్యారెక్టర్స్ ఎప్పుడైతే ఉన్నాయో, ఈ ఓపిక నీవు అడిగిన క్వశ్చన్స్లో ఉన్నవాళ్ళు ఉంటే కుటుంబం బయటపడదు. నీవు అడిగిన క్వశ్చన్లో ఓపిక, శ్రద్ధ, వినయము ఏవీ లేని కుటుంబాలు బాహ్యంగా బయటపడతాయి. అది రహస్యం నాన్న. కాబట్టి స్త్రీకి ఒక్కదానికే కాదు నాన్న, పరాయి పిల్ల మన ఇంటికి వచ్చినప్పుడు ఆ అమ్మాయిని గౌరవించడము, ప్రేమించడము, ఆ అమ్మాయి ఇష్టాలకు కూడా నీకు కూర ఇష్టం కదే, ఆ కూర వండుకుంటావా ఇవాళ, అదే తిందామా మనము, ఒక్క పూట తినడానికి నీకు విసిరి పడేసావా అంటే ఎంతసేపు ఆమెలో మార్పు రావాలి, ఆమెనే చేంజ్ కావాలి. ఆమె ఇంట్లో నుంచి బయటికి రాని టైంలో ఓపిక పట్టింది. ఇవాళ మగ పిల్లగాడి కంటే ఎక్కువ డబ్బు సంపాదిస్తున్న అమ్మాయి మరి పడి ఉండమంటే ఈగో అడ్డం రాదా? ఒక్క మాట అందనుకో సంసారాలు చీలిపోతున్నాయి. ఇవాళ పెళ్లిళ్ళు చేసుకోవడానికి ఆడపిల్లలు ఇష్టపడకుండా సర్వైవల్ లివింగ్ అంటూ ఎందుకు వెళ్ళిపోతున్నారు అంటే కుటుంబ వ్యవస్థ అనే దాంట్లో ఇష్టపడకుండా ఉండడానికి 2 వ్యక్తులలో కూడా ఈ పేషెన్స్ అనేది కావాలి. ఒక పురుషుడిలో ఉంటే మాత్రమే సరిపోదు, ఒక స్త్రీలో ఉంటే కూడా సరిపోదు. స్త్రీ పురుషు ఇద్దరిలో ప్రేమ ఉండాలి, ఇద్దరిలో అన్యోన్యతా భావం ఉండాలి. ఈమె అలవాట్లను వాళ్ళు ఎక్సెప్ట్ చేయగలగాలి. ఎందుకంటే ప్రాంతీయతలు వేరు, యుఎస్ పిల్లల్ని పెళ్లి చేసుకుంటున్నారు, మతాలు వేరు, ప్రాంతీయతలు వేరు, కులం లేదు, మతం లేదు, ప్రాంతీయతలు లేదు, విభిన్న సంస్కృతులు ఉన్న వాళ్ళందరం కలిసి కట్టుగా ఉన్నటువంటి సంస్కృతిలో ఉందన్నమాట మన భారతీయ సంస్కృతి. మరి అలా 2 వైపుల వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకున్నప్పుడు మా ఆచారంతోనే మీ పెళ్లిళ్ళు జరగాలని గొడవలు, మీ ఆచారం అయితే వద్దు, మా పద్ధతులు ముందు చేసినాక మీ పద్ధతి ముందు చేయండి, మా పద్ధతి ప్రకారం ఆడపిల్లని ముందు పంపించండి. ఎందుకు ఇవన్నీ నాకు అర్థం కాదు. పెళ్లిళ్ళు జరగడమే కష్టతరంగా మారుతున్నటువంటి ఈ సందర్భంలో స్త్రీకే ఓపిక ఉండాలి, స్త్రీనే అన్యోన్యతగా ఉండాలి, స్త్రీనే వంట చేయాలి, ఆమెనే కరెంటు బిల్లు కట్టి రావాలి, ఆమెనే పిల్లల్ని స్కూల్కి తీసుకుపోవాలి, ఆమెనే స్కూల్ నుంచి తీసుకురావాలి, ఆమెనే మొత్తం పనులు చేయాలి అన్నప్పుడు కరెంటు బిల్లు, వాటర్ బిల్లు పూర్వకాలం ఒక స్త్రీలు కట్టేవాళ్ళు కాదు కదా. అంటే ఇప్పుడు నీలాంటి అమ్మాయి అంటుంది కంప్యూటర్లో ఇట్లా సెల్ ఫోన్లో ఆయన నొక్కినా నేను నొక్కినా ఒకటి అంటుంది, కానీ మా అప్పుడు అలా ఉండేది కాదు. మేము ఉద్యోగాలు చేసినప్పుడు టీచర్లు వెళ్ళి పాపం అంతంత దూరాలు వెళ్ళి కరెంటు బిల్లు, వాటర్ బిల్లు కట్టొచ్చేవాళ్ళు. ఏం పోతూ కట్టుకుంటావో, ఏమన్నా జ్వరం వస్తే ఏమైతే పిల్లలకి జ్వరం వస్తే నువ్వు సెలవు పెట్టరాదు అంటే నువ్వు కూడా పెట్టొచ్చు కదా, అది సంగతి. కాబట్టి నాన్న, స్త్రీకి కానీ పురుషుడికి కానీ ఇద్దరికీ ఓపికలు ఉండాలి, ఇద్దరిలో అన్యోన్యత ఉండాలి. ఒక కుటుంబ వ్యవస్థ ఇవాళ చిన్నాభిన్నంగా జరిగిపోయి కుటుంబ వ్యవస్థ అనేది లేకుంటే ఈ ప్రపంచం చిన్నాభిన్నం అయిపోతుంది. కాబట్టి నేను అడిగిన క్వశ్చన్లో స్త్రీకి పురుషుడికి ఇద్దరికి కూడా ఓపికలు కావాలి, ఇద్దరికీ అన్యోన్యత, కుటుంబాన్ని నిలబెట్టుకోవాలనే ఆలోచన ఉండాలి. ప్రతి సంసారంలో ఎన్నో ఉన్నాయి, గుప్పిడి వెతికితే ఇంతే, ఎప్పుడు గుప్పిడి మూసుకొనే ఉండాలి. కాబట్టి భార్యాభర్తలు ఇద్దరు అన్యోన్యతగా ఉండి వాళ్ళ పిల్లలే వాళ్ళ జీవితం అనుకొని వాళ్ళు పెద్దవాళ్ళు ఏ మార్గంలో నడిచారో ఆ కుటుంబాన్ని రోడ్డు పాలు చేయకుండా కుటుంబ వ్యవస్థ నిలబడాలంటే ఇద్దరిలో కూడా అన్యోన్యత, ప్రేమ, లాలన తప్పనిసరిగా ఉండాలి తల్లి. తప్పనిసరిగా స్త్రీ పురుషులు ఇద్దరు ఈక్వల్ అయ్యారు ఇవాళ. కాబట్టి నేటి సమాజంలో సైన్స్ ఎలాగుందో మనం కూడా మారాలి. ఇంకా నేను మారను, అలాగే ఉన్నాను అంటే పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకోకుండా కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం కావడానికి పెద్దవాళ్ళు పెట్టే రూల్సే కారణాలు అవుతున్నాయి. ఇవాళటికన్నా మాలాంటి పెద్దవాళ్ళు కళ్ళు తెరుచుకోకపోతే రేపొద్దున సమాజమే ఉండదు, సమాజంలో కుటుంబ వ్యవస్థనే ఉండదు. కుటుంబ వ్యవస్థ ఎప్పుడైతే చిన్నాభిన్నం అవుతుందో ఫ్యూచర్లో తరాలు ఉండవు, ఇంకా ఉండవు, తరాలు మారిపోతున్నాయి. దానికి కారణము నీవు అడిగిన క్వశ్చనే. తప్పనిసరిగా స్త్రీలో పురుషుడిలో ఇద్దరిలో అన్యోన్యత ఉండాలి. అత్తగారు హరాస్ చేస్తుంది అంటే ఆమె స్త్రీనే కదా, ఆమెలో కూడా ఓపిక ఉండాలి కదా. రాగానే ఒక కొత్త పని మనిషి వచ్చింది అనుకోండి మీ ఇంట్లోకి, కనీసం ఆమెకు గిన్నె ఎక్కడుంది, చెంబెక్కడుంది, వంట చేయడానికి నూనె ఎక్కడుందని తెలవడానికి కూడా ఓ వారం రోజులో 3 రోజులో పడుతుంది కదా. ఆ ఒక్క రోజు వంట చేయగానే మా కోడలు నాలాగా చేయలేదు, వేరే తీరు చేసింది, ఉప్పులో కారం వేయలేదు, కారంలో ఇది వేయలేదు అన్న ఆలోచనతోని ఆమెను చూస్తే. కాబట్టి మీ అలవాట్లు వాళ్ళు నేర్చుకునేదాకా, వాళ్ళ అలవాట్లు మీకు అలవాటు అయ్యేదాకా ఓపిక, శాంతి 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 ఉండాలి.
అది సంగతి. కాబట్టి కుటుంబ వ్యవస్థ నిలబడాలంటే స్త్రీలో అయినా పురుషుల్లో అయినా అన్యోన్యత, ప్రేమ, లాలన అన్నీ ఉండాలి. అప్పుడు మన కుటుంబ వ్యవస్థ మంచిగా ఉంటుంది. సంతోషం అమ్మా. నమస్తే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.